మగజాతి అంతరించబోతుందా? ఎస్, రీసెంట్గా జరిగిన రీసెర్చ్లో అదే తెలిసింది. ఇంకొక భయంకరమైన విషయం చెప్పనా? ఒకప్పుడు మేల్ జీన్స్లో ఉన్నంత స్టామినా ఇప్పుడు లేదంట. 91% మేల్ జీన్ పవర్ అనేది తగ్గిపోయిందంట. నమ్మడానికి కష్టంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ఇది మీకు అర్థం కావాలంటే మనం పుట్టేది ఎలానో మీకు అర్థం కావాలి. సాధారణంగా మేల్ ఫిమేల్ డివైడ్ చేసేది వై క్రోమోజోమ్, మీ అందరికీ తెలిసింది. అదే ఫిమేల్ అనుకోండి, 2 ఎక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి. అదే మేల్ అనుకోండి, ఒక వై ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. మామూలుగా పిండం స్టార్టింగ్లో అమ్మాయికైనా అబ్బాయికైనా ఒకేలా ఉంటాయి. కానీ 12 వారాల తర్వాత వై క్రోమోజోమ్ ఉండే ఎస్ఆర్వై అనే మాస్టర్ జీన్ మేల్ రిప్రొడక్టివ్ అనే ఆర్గాన్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ వై క్రోమోజోమ్ ఉంటే ఒక పిండం మేల్గా మారుతుంది, లేదంటే అందరూ ఫీమేల్గానే పుడతాం. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ వై క్రోమోజోమ్ తగ్గిపోతుంది. కానీ ఆస్ట్రేలియాలో ఉండే ప్లిటిపస్కు మాత్రం ఈ జీన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో చాలా యానిమల్స్ మనలానే XY క్రోమోజోమ్ స్ట్రక్చర్తో ఉంటాయి. ఒకప్పటి XY క్రోమోజోమ్లు కూడా ఒకేలా ఉండేవి, కానీ భూమి మీద జరిగే మార్పుల కారణంగా మారాయని అర్థమవుతుంది. ఎందుకంటే 166 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న ఒకే జీవి నుంచి ఇప్పటి హ్యూమన్స్ లాక్టిపస్ అనేవి వేరయ్యాయి. అప్పుడే వై క్రోమోజోమ్స్ మొదలయ్యాయని అంటున్నారు. వీటిలో భాగంగానే మానవుడు పుట్టాడని అంటున్నారు. అయితే అప్పట్లో ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్లో 900 యాక్టివ్ జీన్స్ అనేవి ఉండేవి. కానీ అప్పటి నుంచి వై క్రోమోజోమ్స్లో ఉండే యాక్టివ్ జీన్స్ తగ్గుతూ ఇప్పుడు కేవలం 55 యాక్టివ్ జీన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇలానే కంటిన్యూ అయితే ఇంకొక 11 మిలియన్ ఇయర్స్లో మగజాతి అనేది అంతరించబోతుంది. ఇంకొక దరిద్రం ఏంటంటే ఇంకొక 1000 సంవత్సరాల్లో మగ జీన్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. అంటే 2:1కి చేరుతుంది. అంటే సగం మగవాళ్ళు అనేవాళ్ళు తగ్గిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడున్న హ్యూమన్స్, ఫ్యూచర్లో ఉండబోయే హ్యూమన్స్ అనేవాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారంట. సో గైస్, ఒకవేళ మగవాళ్ళు అంతరించిపోతే ఫ్యూచర్లో ఏమవుతుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి.